కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్టు 30వ తారీఖు ఎపిసోడ్లో సత్యనారాయణ వ్రతానికి శివనారాయణ, దశరథ్ వస్తారు. సుమిత్ర రావట్లేదని చెప్తారు. దాంతో కాంచన బాధపడుతుంది. అది అవకాశంగా చేసుకుని కన్నింగ్ ప్లాన్ వేస్తుంది జ్యోత్స్న. తల్లి పారిజాతం చేస్తున్న పనిని మెచ్చుకుంటాడు దాసు. శ్రీధర్కు అవమానం జరుగుతుంది. కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో కార్తీక్ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి దాసు, శ్రీధర్ వస్తారు. దీప మెడలో తాళి చూస్తూ జ్యోత్స్న రగిలిపోతుంది. అది చూసిన దీప ఏంటలా చూస్తున్నావు అని అడుగుతుంది. చిన్నప్పుడు అదృష్టం గురించి విన్నాను, నిన్ను చూస్తే తెలుస్తోంది అని అంటుంది జ్యోత్స్న. నాకంటే అదృష్టవంతురాలివి నువ్వు, నీ దగ్గర తల్లిదండ్రులు ఉన్నారు, అందుకే వారి విలువ నీకు తెలీదు అని దీప అంటుంది. నేను అదృష్టవంతురాల్ని కాబట్టే దాసు కూతుర్లా పెరిగే నేను దశరథ కూతుర్లా పెరిగా, నువ్వు కుబేరా కూతుర్లా పెరిగావు. ఈ తాళి కూడా నీ మెడలో ఎక్కువ కాలం ఉండదు. నీది అనేది నాకు దక్కాలని విధి ఎప్పుడో రాసిపెట్టుంది అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. పారు హడావిడి చూస్తే కార్తీక్ కి డౌట్ వస్తుంది. ఇంతలో శివనారాయణ వాళ్ళొస్తారు. దాసుని పలకరించిన శివనారాయణ పెళ్లికి ఎందుకు రాలేదని అడుగుతాడు. దాసు జ్యోత్స్నను చూస్తాడు. అది చూసిన కార్తీక్ మామయ్య పెళ్లికి రాకుండా ఉండడానికి జ్యోత్స్న కారణమే ఉంటుందా అని డౌట్ పడతాడు. చిన్న పనుండి వైజాగ్ వెళ్లాల్సొచ్చిందని అబద్ధం చెప్తాడు దాస్. వదిన రాలేదేంటి అని కాంచన అడిగితే రావట్లేదు అని దశరథ్ చెప్తాడు. రాలేదంటే ఎలా కుదురుతుంది? నేను మీ మాట గౌరవించాను, సుమిత్ర కూడా గౌరవించాలి కదా. ఇప్పుడు అందరూ బాధపడతారు. జంటను దీవించడానికి దీప తల్లిదండ్రులు ఇద్దరూ లేరే అని పారిజాతం అంటుంది. పారిజాతం మాటలను జో ఆపుతుంది. వచ్చిన వారికి మర్యాదలు చెయ్యండి అని కార్తీక్ అంటాడు. మేము యజమానులుగా రాలేదు, తాత అని పిలవచ్చు అని శివనారాయణ అంటాడు. శివనారాయణ వాళ్లు కూర్చుంటారు. వాళ్లు పలకరిస్తే తప్ప మాట్లాడను అని అనుకుంటాడు శ్రీధర్. దా నా పక్కన కూర్చో అని శివనారాయణ అంటే తననే పిలిచాడనుకుని శ్రీధర్ ఫోజు కొడుతూ వెళతాడు. రాదాసు నిన్నే అని శివనారాయణ అనేసరికి అవమానంగా ఫీలవుతాడు శ్రీధర్. పారిజాతం తెగ సంతోషపడుతుంది. దాసు భుజంపై చెయ్యి వేసి పనుంటే మళ్లీ చూసుకోవచ్చు, కూర్చో అంటాడు శివనారాయణ. ఇంతకన్నా అవమానం ఉండదని శ్రీధర్ అనుకుంటాడు. అదంతా కావేరి, అనసూయ, పారిజాతం చూస్తారు. వాళ్లను చూసి మరింత అవమానపడిపోతాడు శ్రీధర్. పారిజాతం వెళ్లి మరింత ఏడిపిస్తుంది. అమ్మ మనసులో దీపపై ఎలాంటి కోపం ఉందో అత్తగారికి మరోసారి చూపిస్తాను అని జ్యోత్స్న అనుకుంటుంది. కాంచన దగ్గరికి వెళ్లి జ్యోత్స్న, మా అమ్మ ఈ వ్రతానికి రాలేదన్న బాధ నీకెప్పుడూ ఉంటుంది కాబట్టి ఓ పంచెయ్, మా మమ్మీకి కాల్ చేసి రమ్మను. ఒకసారి ట్రై చెయ్యి, నా కోసం కాదు నీ కోడలి కోసం అని ఫోన్ చేతిలో పెట్టి వెళ్లిపోతుంది జ్యోత్స్న. సుమిత్రకు కాంచన వాయిస్ మెసేజ్ పెడుతుంది. సుమిత్ర పెళ్లిచూపులప్పుడు కాంచన అనుకున్నది చెబుతుంది. నువ్వు మాకు వదిన కావాలని మా నాన్నకు మొదట చెప్పింది నేనే. పిల్లల గురించి తప్ప మనకు ఏ వైరాలున్నాయి? కనీసం నీ చేతిలో పెరిగిన కార్తీక్ కోసమైనా నీ ఆడపడుచింటికి రాలేవా? అందరూ ఉన్నా నీకోసం ఎదురు చూస్తున్నాను, ఒక్కసారైనా ఆలోచించవా అని కాంచన అంటుంది. దాంతో సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అవుతుంది. మీ మామయ్యతో మాట్లాడమని శ్రీధర్కు కావేరి చెప్తుంది. దాంతో శివనారాయణ దగ్గరికి వెళ్లి ఏదోటి మాట్లాడి వెళ్ళిపోతాడు. పాత గొడవలతో పంచాయతీ పెట్టుకోవాలని లేదు అని శివనారాయణ అంటే, ఏదో రోజు అందరూ నన్ను వెతుక్కుంటూ రావాల్సిందే అని శ్రీధర్ వెళ్లిపోతాడు. వీడు మారడు అని శివనారాయణ అంటాడు. మరోవైపు నీ ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా అని జోని పారు అడుగుతుంది. అమ్మకు దీపపై ఎంత కోపం ఉందో తెలిసేలా అత్తతో వాయిస్ మెసేజ్ పెట్టించాను. రిప్లై రాదని తెలుసు. దాంతో దీపను ఎలా బాధ పెట్టాలో తెలుస్తుంది. కానీ నీ సంగతే అర్థం కావట్లేదు అని అంటుంది జ్యోత్స్న. ఇంతలో దాసు వచ్చి, ఈ రోజు నువ్వు నాకు చాలా నచ్చావమ్మా, నువ్వెప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని అంటాడు. 10 మందితో కలిసి ఉండేదేరా జీవితం అంటే అని పారిజాతం అంటుంది. దాంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.